చిదంబర్ చిదంబర్ మనతోటి మాట్లాడటానికి మున్నూరు రవి ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు మున్నూరు రవి ఉన్నారు. మున్నూరు రవి గారు నమస్కారం. నమస్తే అండి. యా, ఏంటి చిదంబర్ మన సాంబశివరావు చేసినటువంటి ఆరోపణలు, అదే సందర్భంలో మీ జిల్లాకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా దీంట్లో ప్రధానంగా రావటం, దీన్ని ఎట్లా చూడాలి మున్నూరు రవి? అంటే వీళ్ళు చట్టంతనానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని వీళ్ళు వాడుకొని మొత్తంగా అంటే రాజకీయం చేయడానికి శాతగాక ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లు చేయడము, ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేసుకుని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి రాజకీయ నాయకులని చేసినటువంటి కార్యక్రమం వీళ్ళు చేసుకున్నారు గతంలో. అదే అంశంతో తీసుకొని ఎక్కడైతే తమ పావులు కదలవు అని చెప్పేసి ఎవరైతే రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గట్టిగా అవుతున్నారో వాళ్ళ మీద కావాలని చెప్పి కుట్రలు చేసి వీళ్ళందరూ రాజకీయంగా పబ్బం కట్టుకొని మళ్ళీ 10 ఏళ్ళు అధికార కుట్టిల ప్రయత్నం చేసిండ్రు. అయితే దీంట్లో మొత్తానికి కూడా చాలా మంది మిస్యూజ్ చేసారు ఫోన్ ట్యాపింగ్ ని చేసుకొని. ఈరోజు దేశంలో టెలికాం రంగాన్ని ఒక విచ్ఛిన్నం చేసి ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాన్ని ఈరోజు ట్యాపింగ్ చేయడం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న పౌరులకు స్వేచ్ఛ లేదు అనే విధంగా వీళ్ళు ఈరోజు ఒక స్వేచ్ఛని హరించే విధంగా వీళ్ళు చేసిండ్రు. వీళ్ళు నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకు అంటే ఇట్లాంటి రాష్ట్రంలో బతికినామా ఇన్ని రోజులు అని అనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి సొంత కుటుంబ సభ్యుల కోసం సొంత కుటుంబ సభ్యులని హరాస్మెంట్ చేయడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ముఖ్యంగా జిల్లా కేంద్రంలో జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే ఆ 5 సంవత్సరాలను కూడా మమ్మల్ని మేము మా భార్య పిల్లలతో మాట్లాడినా కూడా అవి కూడా వినడము, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం వాడతారు? ఉగ్రవాదుల కోసము, ఇంకో ఏదైనటువంటి చట్టపరమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళమే పెడతారు. ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ ని వాడతారనే విషయాన్ని మేము ఇప్పుడిప్పుడే పేపర్లో టీవీలో వస్తున్న దాన్ని బట్టి చూస్తున్నాము. నిజంగా చాలా బాధాకరం, సిగ్గుచేటు అనేటువంటి విషయం. అదే సందర్భంలో దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు అంటే ఉన్నటువంటి ప్రధాన నిందితుల్లో A3 అనుకుంటా ఆయన ఏదైతే ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో సాంబశివరావు ప్రస్తావన ఉండటాన్ని ఎట్లా చూస్తున్నారు రవి? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం, ఎవరో నుంచి చేసినాం, ఎందుకు చేసినాం అనేది చెప్తున్నారు. ట్యాపింగ్ చేసిన తర్వాత దాంట్లో వీళ్ళు వ్యాపార లావాదేవీలు చేసిండ్రు, ఎన్నో జీవితాలను నాశనం చేసిండ్రు. అంటే మొత్తానికి కూడా మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితిని మనం అంతా కూడా గమనించుకుంటూ వచ్చినాము. అందుకే సాక్ష్యాలు లేని కేసులు చాలా జరిగినాయి తెలంగాణలో. అంటే వీళ్ళ కోపం వచ్చి రాజకీయంగా వీళ్ళు ఎదుగుతున్నారు అని అంటే అట్లాంటి వాళ్ళని పట్టుబెట్టడానికి ఎంతటి దురంకారానికైనా పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చట్టం నిజంగా చెప్తున్నా ఈ భారతదేశంలో ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వీళ్ళని అతి క్రూరమైనటువంటి శిక్షలు వీళ్ళకు వేయాలి. అప్పుడైతే గానీ ఇక దేశంలో ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు కార్యక్రమాలు చేయరు అని చెప్పేసి ఈరోజు సదరు భారతీయ పౌరుడుగా నేను కోరుకుంటున్నాను. ఈ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి పేరు వచ్చినటువంటి సాంబశివరావుకు సంబంధించినటువంటి అంశంలో మీ క్లారిటీ ఓకే. అదే సందర్భంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. దీంట్లో సైబర్ టెర్రరిజం చట్టం ఇక్కడ ఇంప్లాయ్ అయ్యి ఉంది కాబట్టి సైబర్ టెర్రరిజం చట్టం 66F ఆఫ్ IT యాక్ట్ ద్వారా ఇది జీవితకాల శిక్ష పడేటటువంటి నేరంగా కూడా ఆ రకమైనటువంటి కేసు తీవ్రత పెరిగింది అనేది గమనించాలి. రవి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేసేందుకు ధన్యవాదాలు రవి.